నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను పవన్ కుమార్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. గోవాలో అట్టహాసంగా మొదలైన 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలు. ఇఫీ వేడుకల్లో భాగంగా 19వ వేవ్స్ ఫిలిం బజార్ ప్రారంభం. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. దేశవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కోటాను 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని వినతి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతిచ్చిన గవర్నర్. కేటీఆర్పై రాజకీయ కక్షతోనే కేసు పెట్టారన్న మాజీ మంత్రి హరీష్ రావు. చట్ట ప్రకారం ఏసీబీ విచారణ చేపడుతుందన్న మహేష్ గౌడ్. అవినీతి పరుల ఆస్తులు జప్తు చేయాలని బండి సంజయ్ డిమాండ్. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు. రుణమాఫీకి 33 కోట్లు విడుదల. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వేగవంతం చేసిన స్పీకర్. కడియం శ్రీహరి, దానం నాగేందర్కు మరోసారి నోటీసులు జారీ. ఖనిజ వనరుల గుర్తింపులో జీఎస్ఐ కీలక పాత్ర పోషిస్తోందన్న కిషన్ రెడ్డి. దేశంలో గత 10 ఏళ్లలో ఖనిజాల ఉత్పత్తి 160% పెరిగిందని వెల్లడి. వార్తలోని వివరాలు. 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలు అట్టహాసంగా గోవాలో ప్రారంభమయ్యాయి. ఇఫీ వేడుకల్ని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో కలిసి కేంద్ర మంత్రి మురుగన్ ప్రారంభించారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో 81 దేశాలకు చెందిన 240 చిత్రాలని ప్రదర్శిస్తారు. అంతర్జాతీయ దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, కథా రచయితల్ని ఒకే వేదికపైకి ఇఫీ తీసుకొస్తోంది. ఇఫీ ఆరంభ వేడుకల్లో గోవా సంప్రదాయాన్ని చాటేలా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల శకటాల్ని ప్రదర్శించారు. టాలీవుడ్ నటుడు బాలకృష్ణతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఇఫీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇఫీ వేడుకల్లో భాగంగా 19వ ఎడిషన్ వేవ్స్ ఫిలిం బజార్ కూడా ప్రారంభమైంది. ఆసియా ఫిలిం మార్కెట్లలో ప్రసిద్ధి పొందిన వేవ్స్ ఫిలిం బజార్ నిర్మాతలు, స్టూడియోలు, అంతర్జాతీయ భాగస్వాముల్ని కలుపుతూ ప్రత్యేక పరిశ్రమ వేదికగా సేవలు అందిస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, కేంద్ర సమాచార ప్రసార కార్యదర్శి సంజయ్ జాజు, వేవ్స్ బజార్ సలహాదారు జెరోమ్ పిలోఆర్డ్, కొరియా రిపబ్లిక్కు చెందిన జేవోన్ కిమ్, ఇఫీ ఫెస్టివల్ డైరెక్టర్ శేఖర్ కపూర్ హాజరయ్యారు. కేంద్ర మంత్రి మురుగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇఫీ ప్రతి ఏడాది ఒక కొత్త కోణాన్ని సంతరించుకుంటోందన్నారు. ప్రపంచ సినిమా సాంస్కృతిక మార్పిడికి ఇఫీ వేదికగా పనిచేస్తోందని తెలిపారు. వేవ్స్ ఫిలిం బజార్ థియేటర్ల నుండి ప్రపంచ నిర్మాతల వరకు ఉన్న అంతరాన్ని తగ్గించి యువ ప్రతిభకు వేదికగా నిలుస్తుందన్నారు. Orange economy in India, content, creativity and culture, the 3 pillars of orange economy. So the Ministry of Information and Technology taking various steps to give the bridge to the new creators, new young minds, creative minds to the global level. The Waves Bazaar giving a chances to them, and also the creators from various part of the country, they are going a global level reach towards the from the Waves as well as the IFFI. The IFFI 56th edition while we celebrating, and various activities going to take place. We will enjoy, we will take this grow our cinema. ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ దేశ సినిమా వైవిధ్యాన్ని జరుపుకునే కార్నివాల్గా ఇఫీని అభివర్ణించారు. ఈ సంవత్సరం వేవ్స్ ఫిలిం బజార్లో 300కి పైగా అత్యుత్తమ చిత్రాల ప్రదర్శన ఉండనుందన్నారు. తొలిసారిగా యువ ఔత్సాహిక దర్శకుల్ని ప్రోత్సహించేందుకు $20,000 అమెరికన్ డాలర్ల నగదు బహుమతిని కూడా ప్రకటిస్తున్నామని తెలిపారు. Films coming in from close to 80 countries. We have films which are being
premiered for the first time internationally. There are global premieres, there are national premieres, there are films which have made way into the competition section. We had the largest number of entries, close to 3,000 entries, and from which there are few films which are part of the competition section. We also have the AI film hackathon, and on the other side of the road we have the largest film bazaar called as the Waves Film Bazaar. So ladies and gentlemen, welcome to each one of you to this biggest round of the International Film Festival of India. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావుపై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. దీంతో కేటీఆర్తో పాటు పలువురిపై ఏసీబీ త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో 54 కోట్ల రూపాయలకు పైగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏసీబీ విచారణకు ఆదేశించింది. కేటీఆర్తో పాటు పలువురు అధికారులను పలుమార్లు విచారించిన ఏసీబీ కేటీఆర్ పాత్రపై సాక్ష్యాలున్నాయంటూ ప్రాసిక్యూషన్కు అనుమతి కోరుతూ గవర్నర్కు గత సెప్టెంబర్లో లేఖ రాసింది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తాజాగా కేటీఆర్పై విచారణకు అనుమతించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ 9, 10, 11, 12వ సీజన్లను హైదరాబాద్లో నిర్వహించేలా ఫార్ములా ఈ ఆపరేషన్స్తో ఏఎస్ నెక్స్ట్ జెన్ 2022లో ఒప్పందం కుదుర్చుకుంది. పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలకు మౌలిక సదుపాయాలు కల్పించారు. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్ రోడ్లో 9వ సీజన్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించారు. 10వ సీజన్ నుంచి ఏఎస్ నెక్స్ట్ జెన్ అకస్మాత్తుగా వైదొలిగింది. దీంతో కేటీఆర్ మౌఖిక ఆదేశాలతో హెచ్ఎండిఏ 2023 అక్టోబర్లో ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 54 కోట్ల 88 లక్షల రూపాయలను నేరుగా బదిలీ చేసింది. ఆర్థిక శాఖ ఆర్బీఐ అనుమతి లేకుండా బ్రిటన్ సంస్థకు డాలర్ల రూపంలో చెల్లించడం వివాదాస్పదమైంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ కార్ రేసింగ్ చెల్లింపుల ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. రేసింగ్లో అవకతవకలపై కేసు నమోదు చేసిన ఏసీబీ A1గా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది. కేటీఆర్తో పాటు పలువురుకు నోటీసులు జారీ చేసిన ఏసీబీ వారిని విచారించింది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన కేటీఆర్పై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలను వేధించడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేటీఆర్కు అండగా ఉంటామని హరీష్ రావు అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్పై రాజకీయ కక్ష సాధింపు లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కక్ష సాధింపు ఉంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేవాళ్లమన్నారు. ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతించడంతో ఏసీబీ చట్టం ప్రకారం ముందుకు వెళ్తుందన్నారు. గవర్నరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చట్టం పరిధిలో చట్టం లోబడి ఏ చర్య తీసుకుని ఆ చర్యలు ఉంటాయి. కక్ష సాధింపు చర్య అనేది ఉంటే మేము ప్రభుత్వంలో వచ్చిన మొదట్లోనే అరెస్ట్ చేసేది కదా. కేసీఆర్నో మన హరీష్ రావునో లేక కేటీఆర్నో 10 ఏళ్లుగా యథేచ్ఛగా ప్రజాధనం దోపిడైంది కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని నమ్మకంతో ఇచ్చినారు. అదే నమ్మకంతో మేము రాగానే అన్నిటి మీద కమిషన్ వేసినాం. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఇన్నాళ్లు విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడేం చెబుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అవినీతి పరుల ఆస్తులు జప్తు చేస్తారన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఫార్ములా ఈ కార్ కేసులో ఏం చేస్తారో చూడాలన్నారు. గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇయ్యొద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే.
గవర్నర్ అనుమతితో ఫార్ములా ఈ కార్ రేసు కేసు వేగం పుంజుకోనుంది. కేటీఆర్తో పాటు పలువురిపై ఏసీబీ త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈరోజు కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో పంపిణీ చేసినట్లే దేశవ్యాప్తంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. పూర్తి అధ్యయనం తర్వాత పరిశీలించి దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఎఫ్సీఐ నూతన డివిజనల్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 తర్వాత తెలంగాణలో వరి ఉత్పత్తి 600% పెరిగిందని, దానికి తగ్గట్టు ధాన్యం సేకరణ, నిల్వ సామర్థ్యం పెంచుతున్నామని ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆహార భద్రత పథకం ద్వారా 8.11 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేదలకు అందిస్తున్నామని, ఉచిత బియ్యం పంపిణీ 2030 వరకు కొనసాగుతుందని తెలిపారు. किसानों से खरीदने के लिए प्रधानमंत्री जी ने 2,50,000 करोड़ रुपए इसके लिए दिया है. तो हम जो भी राशन भी तेलंगाना में भी हो, जो उन लोगों ने अच्छे चीजें दे रहे हैं, अच्छी बात है. लेकिन सारे देश में तेलंगाना सहित 5 के दे रहे 80 करोड़ से ज्यादा लोगों को, 80 करोड़ ज्यादा लोगों को हर महीने 5 केजी हमारी सरकार सभी देशों में बांटती है. 80 करोड़ से ज्यादा लोगों को, 80 करोड़ लोगों से ज्यादा लोगों को हम 5 केजी अनाज बांट रहे हैं सारे देश में. ఈ రోజు భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో ఇప్పుడు వచ్చిన ఖరీఫ్ పంటలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం పండించడంలో చెప్పారు. దేశంలోనే నెంబర్ 1. 50 లక్షల మెట్రిక్ టన్ వచ్చింది. We are procuring 80 lakh metric tons from the state government. We are almost spending 29,000 crores on paddy procurement. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. దేశ అభివృద్ధిలో సరకు రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తోందని, ఈ రంగంలో సాంకేతికత పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి అన్నారు. హైదరాబాద్లోని ఎన్ఎస్టీఐలో ఏర్పాటు చేసిన లాజిస్టిక్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రంలో యువతకు వేర్ హౌస్, సప్లై చైన్ రంగాల్లో అత్యాధునిక శిక్షణ అందిస్తారని, తెలంగాణలో సరకు రవాణా రంగం బలోపేతమవుతుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సహకారంతో రెడింగ్టన్ ఫౌండేషన్ ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. We're very happy. We inaugurated a state-of-the-art center catering to logistics, and it's high in demand. Industry wants skilled, certified young professionals to come out. And because this institute is run by best-in-class
industry who's come on board, philanthropy through Reddington, through our logistics sector skill council. We're very confident that these training programs will add a lot of value to the young boys and girls who study here. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈరోజు తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక విమానంలో వచ్చిన రాష్ట్రపతికి రేణిగుంట విమానాశ్రయంలో ఆ రాష్ట్ర మంత్రులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి రోడ్డు మార్గాన తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో కొనసాగుతున్న కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రేపు తిరుమలలో ముందుగా వరాహస్వామిని, అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు రాష్ట్రపతి. హైదరాబాద్ హైటెక్స్లో నాబార్డ్ ఆధ్వర్యంలో ప్రపంచ మార్పు కోసం గ్రామీణ ఆవిష్కరణల సాధికారత అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ వ్యవసాయం దేశానికి ఆత్మ లాంటిదని, దాన్ని ఎప్పటికీ విస్మరించబోమని స్పష్టం చేశారు. A summit whose name itself reminds us of where India's strength ultimately lies, in its soil, its villages, its farmers, and the quiet courage with which they transform adversity into abundance. It feels particularly fitting that this national initiative is being launched in Hyderabad, a city that stands today on the foundation of institutions built by foresight national leaders. నాబార్డ్ చైర్మన్ షాజీ కేవి మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి నాబార్డ్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆవిష్కరణలను గ్రామస్థాయి వరకు చేర్చేందుకు ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయని చెప్పారు. Culminated with the national level summit in Delhi at the convenience of the top policy makers. So this we are meant to showcase the digital public infrastructure which India has built, which we need to customize it for the rural areas. That is what we the primary aim of this, and then we are trying to make those DPIs more accessible to rural areas, farmers, and the cooperative movement per se. So that the masses of the country will benefit because of the reduced cost of their accessing every technology, credit, and also advisory services. చేనేత కార్మికుల రుణమాఫీ కోసం 33 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, జౌళి శాఖకు నిధులు విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. చేనేత కార్మికుల రుణాల్ని తీర్చేందుకు ఈ నిధుల్ని వినియోగిస్తామని చెప్పారు. హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ కమిషనర్కు నిధులపై పూర్తి అధికారాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ కడియం శ్రీహరి, దానం నాగేందర్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్లోకి చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది శాసనసభ్యులకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ కొనసాగుతోంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం మరింత గడువు కావాలని స్పీకర్ను కోరారు. ఇవాల్టితో 8 మంది ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లపై విచారణ పూర్తి కానుండడంతో మిగతా 2కి స్పీకర్
మరోసారి నోటీసులు జారీ చేశారు. తన నోటీసులకు తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. 4 వారాల్లోగా ఈ కేసులో నిర్ణయం ప్రకటించాల్సినందున సభాపతి విచారణను వేగవంతం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. నేటి నుంచి గ్రామ పంచాయతీల్లో ఓటర్ల సవరణను చేపట్టింది. 4 రోజుల పాటు ఇది కొనసాగనుంది. అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల ఓటరు జాబితా సవరణ, తుది ప్రచురణపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాలు, సాంకేతిక ఏర్పాట్ల సన్నద్ధతపై అధికారులకు రాణి కుముదని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే అధికారికంగా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిక్మెట్లోని ఒకే కుటుంబంలో 18 మంది మరణించడం బాధాకరమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్నారు. ఆయన అడిక్మెట్, రామ్నగర్, విద్యానగర్ ప్రాంతాల్లో పర్యటించారు. 18 మంది మృతి చెందిన కుటుంబంతో పాటు ఇతర బస్సు ప్రమాద బాధిత కుటుంబాల్ని కేటీఆర్ పరామర్శించారు. వారికి తాము అండగా ఉంటామన్నారు. ఇప్పటికే కొందరు తమ పార్టీ నాయకులు జెడ్డా వెళ్లారని చెప్పారు. భారత దౌత్యాధికారులతో మాట్లాడి వీలైనంత సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఘోరమైన అగ్ని ప్రమాదం, ఘోరమైన యాక్సిడెంట్లో 46 మంది చనిపోతే ఇవాళ ఒకటే కుటుంబంలో ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్లో ఒకటే కుటుంబంలోని 18 మంది సోదరులు, షేక్ నసీరుద్దీన్ గారి కుటుంబ సభ్యులు, అందులో దాదాపు 9 మంది చిన్నపిల్లలు, ఎవ్వరు కూడా తీర్చలేనంత పెద్ద దుఃఖం ఇవాళ కుటుంబానికి వచ్చింది. వారికి ధైర్యం చెప్పడానికి వారితో పాటు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉన్నది. మేమందరం కూడా మీ బాధలో మేము కూడా ఉన్నాం, మీ బాధను మేము కూడా అనుభవిస్తున్నామని వారికి చెప్పడానికి, అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సౌదీ అరేబియా పోయారో వారికి బాసటగా నిలబడడానికి మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయింది. అక్కడ అధికారులతో అట్లాగే ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారికి ఆఖరి క్షణాల్లో వారికి అండగా నిలబడడానికి, ఏమైనా కొంత సాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది. 10వ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ వ్యవహారంలో నమోదైన కేసుని కొట్టేసింది. 2023లో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో హిందీ ప్రశ్న పత్రం లీక్ వ్యవహారంలో బండి సంజయ్ ప్రమేయం ఉందంటూ హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పట్లో బండి సంజయ్ను అరెస్ట్ కూడా చేశారు. ఈ కేసుపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు కేంద్ర మంత్రికి ఉపశమనం కలిగిస్తూ ఆయనపై నమోదైన కేసుని కొట్టేసింది. హైదరాబాద్ను దేశంలోనే అత్యంత నివాస యోగ్య నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రితో హైదరాబాద్లో అనలాగ్ ఏఐ సంస్థ సీఈఓ ఎలెక్స్ కిప్మన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను వారు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మూసీ ప్రాజెక్టుల గురించి తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాల్ని కిప్మాన్కు ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని కిప్మాన్కు సూచించారు. హైదరాబాద్లో వచ్చే నెలలో జరిగే గ్లోబల్ సమిట్కు హాజరు కావాలని అనలాగ్ ఏఐ సంస్థ సీఈఓను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్లో ట్రాఫిక్, వరదల నియంత్రణకు ఏఐ సాంకేతిక సాయం చేయాలని కిప్మాన్ను సీఎం కోరారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వాధికారులపై దాడులు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బంది సహా ప్రభుత్వాధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. దాడులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. వారిపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోందని ఆ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఏఓబీ, రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్ని ఆయన పరిశీలించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా,
టెక్ శంకర్తో కలిపి 13 మంది మావోయిస్టులు మరణించినట్లు డీజీపీ వెల్లడించారు. విజయవాడలో మరో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు 2026 మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. 2 ఎన్కౌంటర్స్ అయిపోయింది. ఒక ఎన్కౌంటర్లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. నక్సల్స్ పట్ల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ సానుభూతి చూపడం విడ్డూరమని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. వేలాది మంది నక్సల్స్ను ఎన్కౌంటర్ చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని ఆరోపించారు. ఎంతోమంది ఆదివాసీల్ని కాల్చి చంపిన రికార్డ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దన్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన ఎన్కౌంటర్లకు మహేష్ గౌడ్ క్షమాపణ చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు. రాజస్థాన్ జైపూర్లో జరిగిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 175వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 1851లో స్థాపితమైన జిఎస్ఐ 175 ఏళ్లుగా దేశ ఖనిజ వనరుల గుర్తింపు, పరిశ్రమల వృద్ధి, మౌలిక సదుపాయాలు, ఇంధన భద్రత, విపత్తు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి కొనియాడారు. గత 10 ఏళ్లలో ఖనిజ ఉత్పత్తి 160% పెరిగిందని, 500కి పైగా గనులకు వేలం జరిగిందని చెప్పారు. 34 క్రిటికల్ మినరల్ బ్లాకులు వేలం వేశామని తెలిపారు. వేలం విధానం ద్వారా పారదర్శకత వచ్చిందని, పెట్టుబడిదారుల నమ్మకం పెరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ దృష్టికి అనుగుణంగా జిఎస్ఐ మరింత సాంకేతికంగా అప్గ్రేడ్ కావాలని కిషన్ రెడ్డి సూచించారు. 47, our country had a small mining industry with a production of value of just around 58 crore. Today, it is a massive lakhs of crores industry. We have come along a way under leadership of our Prime Minister Narendra Modi ji. Today, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. సెన్సెక్స్ ఉదయం 85,470 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభం కాగా రోజంతా లాభాల్లోనే కొనసాగింది. చివరికి 446 పాయింట్ల లాభంతో 85,632 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 139 పాయింట్ల లాభంతో 26,192 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీల్లో బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా రాణించాయి. ఏషియన్ పెయింట్స్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 88.71గా ఉంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ డాలర్ బలపడ్డం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను త్వరలో తగ్గిస్తుందన్న అంచనాలు మందగించడం ఈ పతనానికి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,24,870 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,14,460 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,62,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. వాతావరణం విషయానికి వస్తే ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి ఈ నెల 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తదుపరి 48 గంటల్లో వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో రాగల 2-3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం.
గోవాలో అట్టహాసంగా మొదలైన 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలు. ఇఫీ వేడుకల్లో భాగంగా 19వ వేవ్స్ ఫిలిం బజార్ ప్రారంభం. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. దేశవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కోటాను 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని వినతి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతిచ్చిన గవర్నర్. కేటీఆర్పై రాజకీయ కక్షతోనే కేసు పెట్టారన్న మాజీ మంత్రి హరీష్ రావు. చట్ట ప్రకారం ఏసీబీ విచారణ చేపడుతుందన్న మహేష్ గౌడ్. అవినీతి పరుల ఆస్తులు జప్తు చేయాలని బండి సంజయ్ డిమాండ్. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు. రుణమాఫీకి 33 కోట్ల విడుదల. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వేగవంతం చేసిన స్పీకర్. కడియం శ్రీహరి, దానం నాగేందర్కు మరోసారి నోటీసులు జారీ. ఖనిజ వనరుల గుర్తింపులో జీఎస్ఐ కీలక పాత్ర పోషిస్తోందన్న కిషన్ రెడ్డి. దేశంలో గత 10 ఏళ్లలో ఖనిజాల ఉత్పత్తి 160% పెరిగిందని వెల్లడి. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి. आदाब, उर्दू खबरनामे में आपका खैर मकदम है। नाजरीन, खबरों की तफसील जानने से पहले नजर डालते हैं आज